తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సరే ఎదురిస్తే మాత్రం సైకిల్కి తొక్కుకుండా పోతాం, గ్లాస్కి రెండు ఎదురిస్తూ గుద్దుకుండా పోతాం అన్నారు చంద్రబాబు నాయుడు. గుద్దుకుండా పోయేది లేదు, ఏది లేదు, ఒక మాటలతో సరిపెట్టమే ఇవన్నీ. ఆయన చేసేది జమ్ము కమిటీలు పెట్టి జనాన్ని నాశనం చేసిండు. ఏంది కండ వేసుకుంటే పిలిచిస్తా అంటాడు, ఏదన్నా కావాలంటే కండ వేసుకుంటున్నా అంటే చంద్రబాబు టైంలో. ఇప్పుడు అది ఏమీ లేదు. ఏమి సత్యనారాయణ పోయి ఏది అర్జీ పెట్టినా కానీ ఇంటికి తీసుకొచ్చి చెప్తున్నారు వాలంటీర్లు. నంబర్ 1గా ఉంది. ఏంది ఆయన తొక్కేది లేదు, వరకు అక్కడ పాలు కింద ఊడ్చుకొని ఎడిపోతే వాళ్ళు పక్కన 100 మంది కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేరు. అది ఇప్పుడు ఈ రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లలు మాయమయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అవన్నీ ఒక్క మాటలు ఆయన చేత ఆయన బాధలు ఆయన ముగ్గురు చూసుకోవడం బాగుంది. 30,000 మంది పోయారని నమ్మకం, అది ఒక్కలన్నా పోయారని ఎవరని చెప్పారా? మరి ఇలాంటి మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ ఓట్లు వేస్తే 30,000 మంది తీసేదంటే చెప్పులే అంటారు, ఆయనకి ఓట్లు ఎవరు. ఈసారి కూడా ఆడ గెలవడం, ఒక్క సీటు కూడా వస్తే అప్పుడు అనుమానం. మరి ఆడ గెలవడం 21 చాటు పోటీ చేతల్లో పవన్ కళ్యాణ్ ఒక్క చాటు కూడా గెలవడం, ఆ సీటు కూడా ఆయనకు రాదు. కోసం త్యాగాలు చేయాలన్నాడు, ఆ త్యాగాలు ఆయన చేయొచ్చు కదా. ఇప్పుడు చాలా మంది నమ్ముకునే టికెట్లు లేదు కదా. మరి అదే కాదు, ఆయన పార్టీలో ఉండాలిగా టికెట్ లేదా. ఏంటి కోట ఇది పెట్టిండు, మళ్ళీ తీసుకొచ్చి టీడీపీలో వాళ్ళని తీసుకొచ్చి కండలు వేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు. మరి ఆయన చేసిందే ఉంది, ఆయన చేయలేదు ఏమి. ఆయన మొత్తం వేయలేదు, మొత్తం సీట్లు మొత్తం అమ్ముకున్నాడు టీడీపీ వాళ్ళకి. చంద్రబాబు ఇక నిలబడమంటే నిలబడరు, అటు పోమంటే అటు పోతారు, అంతవరకే. పిఠాపురం పోయింది కూడా చంద్రబాబు అన్నట్టుగా పోయింది. రేపు ఓడిచేది కూడా చంద్రబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్. పార్టీ నమ్ముకుని జనసేనకి పరిస్థితి ఏమి లేదు, 0 వాళ్ళు 0 అది.